కొంతమంది ఏమో హెలికాప్టర్ రాక ప్రజల్ని కాపాడుకోలేక 7 మొన్నటి వరదల్లో ప్రాణాలు విడిచినారు. 7 ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. సబితక్క, నేను, జగదీష్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఖమ్మం వరద బాధితుల్ని పరామర్శించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధు గారు, ఖమ్మం జిల్లా నాయకత్వం పిలిస్తే మేము అక్కడికి వెళ్తే మా మీద దాడి. పైగా వరద సహాయక చర్యలు చేపట్టకపోగా వరద బాధితుల్ని కాపాడుకోలేక పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకత్వం మీద రాళ్ల దాడి చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో అలజడితో అట్టుడికి పోతా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు. రేవంత్ ఏడాది పాలనలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. 9 చోట్ల మత కలహాలు జరిగాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు పెరిగాయి. అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం, ఇందాక మన వీడియోలో చూసాం, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు, విచారణ లేదు. అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైపోయింది. ఈ చట్టం గాంధీ భవన్లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది. ఎవరి మీద కేసులు పెట్టాలనో, ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇవ్వాలనో గాంధీ భవన్లో ఇచ్చే సూచనల మీద ఈరోజు రాష్ట్రంలో చట్టం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మీద పట్టులేక, శాంతి భద్రతలు సరిగ్గా నిర్వహించలేక, హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఈరోజు శాంతి భద్రతల్ని కాపాడడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రతల వైఫల్యం వల్ల కూడా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రాక వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే 6 గ్యారంటీల విషయంలో మనందరికీ తెలుసు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూశాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గారు అనేక పథకాలు అమలు చేశారు. హామీ ఇవ్వకుండా అనేక పథకాలు అమలు చేశారు. ఎన్నికల్లో చెప్పని రైతు బంధును తెచ్చింది కేసీఆర్. ఎన్నికల్లో చెప్పకపోయినా కేసీఆర్ కిట్టును తెచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చారు. రైతు బీమాను తెచ్చారు. ఇలా ఎన్నో పథకాలను ప్రజలకు ఓట్ల సందర్భంగా వాగ్దానం చేయకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అయితే, ఎన్నికల సందర్భంగా ఆపద మొక్కులు మొక్కి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేసిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన నాయకుడు కేసీఆర్ అయితే, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇగో ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. కానీ రేవంత్ పాలన సంక్షేమాన్ని సర్వనాశనం చేసింది. ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. అంటే సంక్షేమం అనేది సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి. ఏం చెప్పిండ్రు? మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న 1,62,00,000 మంది అక్కా చెల్లెళ్లకు నెల 2,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాళ్ళేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లేసుకున్నారు. మరి 100 రోజులు కాదు కదా, నీ పాలనకు 365 రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు. కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి.